విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సిల్క్ స్మిత గారితో బావల సయ్యా సాంగ్ కానివ్వండి, డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి. డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి, మీకు చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది, వెదర్ అంతా చల్లగా ఉంది, ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్. ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్, ఒక మంచి మనిషి. సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? అదంతా దేవుడిదే. కలపటం ఆయనే కదండి, ఇవ్వటం కూడా ఆయనే. ఓకే, అంతే కదా. ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. ఇది విన్నాను సార్, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఒక సందర్భంలో వినడం జరిగింది. ఒక థియేటర్లో 1 year పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట. కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? నిజమే. ఎక్కడ సార్ అది? నేను వెంకటేశ శ్రీనివాసులు. శ్రీనివాస, అంటే వెంకటేశ శ్రీనివాస్ ఒకటే కంపౌండ్లో. నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది, కానీ నేను చూసింది శ్రీనివాసులో. నాకు హైదరాబాద్లో ఉన్న అంటే నేను మా షూటింగ్లో ఎట్లుండేదంటే ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మెడ్రాసు, ఒకరోజు అట్లుండేది. ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు, నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు కదా. స్టైల్, మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం, అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ. నా సాంగులు ఏయన్నా చూడండి మీరు. ఇప్పుడు మాయలోటి సినిమాలో కామెడియన్ డాడీ 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 మరి అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది. మళ్ళీ సాంగ్ కాడికి వచ్చేసరికి చూడండి, అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు. అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు. నేను ఏమైతే రివీల్ చెయ్యను, కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనపడేవాళ్ళు. ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు, కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, అసలు ఇంత మంచి ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. నేను సుందరవదన సుబ్బలక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా, ఫస్ట్ హీరోగా చేసిన దాంట్లో తొందరపడకు సుందరవదనుడా అనే పాట ఉంటుంది. అది లాంచ్ పోతుంటుంది గోదావరిలో, పైన డ్యాన్స్ చేయడం. మూవ్ అవుతుంటుంది. ఓకే, పైన డ్యాన్స్ చేయడం, నడపటం పైన టాప్ మీద. అసలు పైకైతే ఎక్కాను, కానీ అమ్మో పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా అదే కదా భయం. ఆ డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన. ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ చేయటం. ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి అసలు. నడక ఇది నాకే ఆశ్చర్యం. అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అనే ఒక సాంగ్ ఉంటుంది, అందరూ అందరేలో. అది కూడా అసలు ఎంత మరి ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం. జనరల్గా సాంగ్ 3 రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్. అలాంటిది నేను 2 రాత్రులలో కంప్లీట్ చేసిన సాంగులు కూడా ఉన్నాయి. ఈ జుమ్మంది ప్రేమ అయితే మరీ అన్యాయం. ఉదయం మొదలైద్ది, గుర్రాల మీద వస్తుంటాం, పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనకపోతుంటాం, డింగ్ 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 అని అయిపోయింది పాట. ఆ డింగ్ డింగ్ డింగ్లో గుర్రాలు వెనకపోతాయి, ముందుకు పోయటం ఝంఝ అనుకుంటూ వస్తాం. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి. ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి. ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా, చాలా బాగుంటుంది సాంగ్. అది గుర్రాల మీద రావడం బాగుంటుంది సాంగ్. అది ఆ స్టైలు, నడవటం, గేడటం, డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు. అంటే 1 dayలో అయిపోవటం సాంగ్. అది ఎట్ట చేసామో మాకు తెలియదు.
అది మీ ఇద్దరిది అల్టిమేట్ కాంబినేషన్ సార్, మీరు డిస్కో శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్. చాలా సినిమాలు చేసిన. ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కో శాంతి గారు? చాలా రోజులు నేను మాట్లాడి పాపం. అవునా, ఓకే. కలిసారా శ్రీహరి గారి ఇన్సిడెంట్ తర్వాత? కలవలే, అంటే కలవలేదా? ఇక్కడ లేదు, ఆ, మెడ్రాస్ వెళ్ళిపోయింది, ఉమ్, మళ్ళీ వచ్చింది. ఉమ్, ఇక మేము కనపడితే ఇక కష్టం. అంటే నన్ను అన్నయ్య అని పిలిచేది, ఉమ్, నేను చెల్లిని పిలిచేది. ఉమ్, చెల్లి రే అమ్మా అని పిలిచేవాడిని. ఉమ్, అందులో శ్రీహరి నేను బాగా క్లోజ్గా ఉండేటోళ్ళం, ఫ్రెండ్స్. ఎన్ని సినిమాలు సార్, అన్నయ్య ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి. అవును. అండ్ సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్ మాకు, ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు. అండ్ మీరు ఆవిడతో మంచి కలిసి అమ్మాయి. నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం. ఉమ్, కానీ అసలు ఆమెతోటి నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు. సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె, ఉమ్. నాతో కూడా సాంగులు చేసింది. అదేంటి సార్, అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి. నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది, నాకు అసలు నా డిక్షనరీలోనే లేదు. నేనేంటి వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది నేను. సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా అని కాదు, ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు. కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి? అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.